ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం, కార్యకర్తలం చేస్తుంది. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు, పల్నాడుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య, వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా, వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించామని. ఏందా మీరు సాధించింది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. లేదు, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసుంటాడు. ఒక్క హాస్పిటల్ కానీ, ఒక్క కాలేజీ కానీ చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో SSN కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ల వంటి అనేక జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు JNTU తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నర్సరావుపేట చుట్టూరు, ప్రైవేటువి, పర్మిషన్స్ ఇచ్చి నాంది పలికాం. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి, దీనివల్ల హాస్పిటళ్ళు 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మందిని విద్యలోనే అతి ఉన్నతమైన విద్య MBBS అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించటం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత
జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం. 50 ఎకరాలు పిడుగురాళ్ల అతి సమీపాన నేషనల్ హైవే ఆనుకొని సేకరించి పనులు మొదలుపెట్టాం. కోవిడ్ అయిపోయిన వెంటనే బ్రహ్మాండంగా పనులు సాగినాయి. 3 సంవత్సరాలు 200 కోట్లు, సుమారు 200 నుంచి 225 కోట్లు ఖర్చు పెట్టాం. ఇదే